ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 62వ సంకీర్తన 8వ చరణం యొక్క మొదటి భాగము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడే మనకు ఆశ్రయము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులరా, ఇక్కడ భక్తుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనులారా ఆయన మీద నమ్మిక ఉంచుడి, ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. నిజమే, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయన యందు ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నామా? ఎల్లప్పుడూ నమ్మికే ఉంచి ఉన్నామా? ఎల్లప్పుడూ ఆయన పట్ల మనము విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నామా అంటే లేదు. అవసరం వచ్చినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాం. ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచుచున్నానని చెబుతున్నాం. మనము మన అవసరత తీరిపోయిన తరువాత, మన అవసరతలన్నీ తీరిపోయిన తరువాత దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నాం. అయితే ఒక క్రైస్తవుడా ఒకసారి ఆలోచన చేయి. చాలా మంది అన్యులు అలా చేస్తారు, కానీ ఒక విశ్వాసిగా ఉండి కూడా నీవు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. ఇది ఎంతవరకు సమన్యాయం అన్నది ఆలోచన చేయి. ఇక్కడ భక్తుడు అంటాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడు మనకు ఆశ్రయము అని ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా ఎవరైతే ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భాలలోనూ, ప్రతి పనులలోనూ, ప్రతి సమయము అసమయం అనేది చూడకుండా ఎల్లవేళలా ఎవరైతే ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మిక ఉంచి ఉంటారో నిశ్చయంగా అటు వారికి ఆయన ఆశ్రయముగా ఉంటారు, సహాయకారిగా ఉంటారు, తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు, ధైర్యపరుస్తారు, ఓదారుస్తారు, ప్రతి అవసరతలను తీరుస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు అన్న విషయాన్ని గమనించాలి. మరి ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచున్నావా? లేకపోతే నీ అవసరం కొలిది ఆయన యందు నమ్మకం ఉంచుచున్నావా? సార్ ఆలోచన చేసుకుని సరి చేసుకుని దేవుని తట్టు చూసి క్షమాపణ కోరి ప్రార్థన చేద్దామా? ఎలాగో నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో. ఈ ఉదయకాల సమయం మందు దేవాతి దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుండగా ఆ వాక్యాన్ని వింటున్న మనము ఆలోచన చేసి అది మంచి నిర్ణయం తీసుకొని ఈ దినాన్ని ప్రారంభించి ఇక శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తుకు సాక్షులుగా ప్రతి విషయంలో జీవిద్దామా? నమ్మిక ఉంచుదామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి కనికరం కృప కలిగిన దేవా, నీ కృపకు కనికరతకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు, అందులకై స్తోత్రం దేవా. ఈ వాగ్దానాన్ని విని ఎవరైతే ఆలోచన చేసి ప్రభువా దేవా మరి నన్ను క్షమించు, ఎల్లప్పుడూ నీ మీద నమ్మకం ఉంచి జీవిస్తానని తీర్మానం తీసుకుంటున్నారు, వారి తీర్మానములను స్థిరపరచండి, బలపరచండి, ఘనపరచండి, ఆశీర్వదించండి. నా దేవాతి దేవుడు, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నిరాకరణ సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.